మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమా ప్రియమైన బిడ్డ మరి కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించిందేవా. హృదయకాల సమయం నీ సన్నిధిలో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. శ్రీదేవన్ సంగమ ప్రియమైన బిడ్డల నిడదమకు ఏర్పాటు చెందిన వాక్య భాగము పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2-7 ధ్యానం చేసుకుందాము. పాత నిబంధన వాక్య భాగము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2-7 ఈ విధంగా రాయబడినవి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచున్నది. ప్రియదేవుని సంగమా ప్రియదాని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు తాను తన కుమారుని నిమిత్తము లోకమునకు పంపబడుతున్న క్రీస్తుని బట్టి, క్రీస్తు రాకడను గురించి ముందుగా ప్రవక్త అయిన యెషయాకు తెలియజేసిన మాటలు. ప్రభు యొక్క ఉద్దేశాలు, ప్రభు యొక్క ఆలోచనలను మనము కలిగి ఉండాలి. ఆయన రాబోతున్నాడు కాబట్టి ఎవరైతే మరణములో, చీకటిలో, పాపంలో ఉన్నారో వారందరూ విడిపింపబడడానికి తండ్రి తన సుకుమారుని సొంత రక్షణ కొరకు ఎవరైతే రక్షణ నిమిత్తం కనిపెట్టేవారన్నాయో వారి నిమిత్తము రక్షకుడిగా ప్రభు రానే ఉన్నాడు. భక్తుడైన యెషయా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి విషయాలను తెలియజేస్తున్నాడు. ఏమని? చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు అంటున్నాడు. ఎవరిని బట్టి అంటే తండ్రి యొక్క ఉద్దేశాలను బట్టి, ఆయన కుమారుడైన క్రీస్తుని బట్టి మనము చీకటిలో నడవక వెలుగులో నిలుచువారముగా, వెలుగునందు ప్రవేశించు వారముగా, వెలుగు సంబంధులుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటలుగా ఆయన అంటున్నాడు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అంటున్నాడు. మరణము నుండి, మరణ ఛాయల నుండి దేవుడు ఏం చేస్తాడంట? జీవము కలిగిన ఆయన మాటల చేత ఆయన వెలుగును ప్రకాశింప చేయవాడు. ఆదియందు దేవుడు మానవులను సృష్టించినప్పుడు ఆయన స్వారూప్యములు, ఆయన పోలికలో మనల్ని చేశాడు. మనకు ఆయన ఆత్మను ఇచ్చాడు, జీవాత్మను ఇచ్చాడు. నేడు మనం జీవిస్తూ ఆయనలో జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఇక్కడ యెషయా ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట అని అంటున్నాడు, నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు అంటున్నాడు. అంటే దేవుడు ఎవరైతే ఆది తల్లిదండ్రులైన ఆదామును కలుగజేసి ఆ తరువాత తరముల వెంబడి తరములను దేవుడు ప్రజలను, జనులను సృష్టించినప్పుడు వారు ఆయన యందు విశ్వాసములో, నమ్మికలో, ఆయన యొక్క ఉద్దేశానుసారంగా జీవించేవారే ఉండాలని దేవుడు తలంచాడు. అయితే మానవులు మరి అతిక్రమించిన పాపము, ఆది తల్లిదండ్రులు ఏదైతే ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారో ఆ పాపం వల్ల మనకి మరణము సంక్రమించింది. ఆ మరణాన్ని నుండి తప్పించడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి రక్షకుడిగా పంపించబోతున్నారు. కాబట్టి ఇక్కడ యెషయా ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట, నీవు జనములను విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు అన్నాడు. దేవుడు ప్రజలను, జనాంగాన్ని, వారి సంతోషాన్ని, వృద్ధి అంటే దేవుడు కలుగు చేసే దాన్ని బట్టి, దేవుని ద్వారా మనకు కలిగే సమస్తాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ కొంతకాలమున మనుష్యులు సంతోషించున్నట్లు, అంటే దేవుడు దేనిని అందు, దేని యొక్క ఉద్దేశాలు ఎందు అంటున్నాడు. మరి దేవుని యొక్క ఉద్దేశానుసారంగా కాక, ఆయన చిత్తానుసారంగా కాక, ఆయన ఆలోచనానుసారంగా కాక మానవులు జీవిస్తున్న విధానం ఏదైతే ఉందో దాని విషయంలో అంటాడు, కోతకాలమున మనుష్యులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుతున్నారు అంటాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ఆలోచనలను కాక లోకంతో, పాపంతో, శరీరంతో, ఇహ సంబంధమైన వాటితో కనివేసుకుని దేవుని యొక్క ప్రేమకు దూరం అవుతున్న పరిస్థితులు. కాబట్టి ఇక్కడ ఈ పరిస్థితులు ఇదే విధంగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన తన సొంత కుమారుని లోకానికి పంపించారు. కాబట్టి అంటాడు, మిథ్యాను దినమునందు జరిగినట్లుగా వారిని బరువు కాడినిగా నీవు విడిచి ఉన్నావు అంటున్నాడు. అంటే వారి యొక్క స్థితి ఎలాగుందంటే దేవుని యొద్దకు రాక, దేవుని కలిగి ఉండక, దేవుని ఉద్దేశానుసారంగా నడుచుకొనక వారు జీవిస్తున్న విధానాన్ని ఇక్కడ మరి యెషయా ద్వారా దేవుడు చెప్తున్నాడు, మిథ్యాను దినమున జరిగినట్లు వారిని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు, వాని మెడను, కట్టుకర్రను, వాని తోలు, వాని
కొరడాలను విరిచి ఉన్నావు అంటాడు. కాబట్టి దేవుడు దేని యందు ఆయన మనల్ని ఉంచాలనుకున్నాడో ఆయన తన ప్రేమ యందు, తన ఉద్దేశాలు, తన ఆలోచనలు, తన తలంపులను మనలను ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి తన స్వారూప్యంలో తన పోలిక చొప్పున నరులను చేయదుమని దేవుడు చలంచినప్పుడు మనం ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని అనుసరించాలి. కానీ ఇక్కడ వారు ఆ విధంగా కాక వారు తమ సొంత ఆలోచనల చేత జీవిస్తున్న విధానాన్ని యెషయా ద్వారా ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. వాని మెడను కట్టు కర్రను, వాని తోలు వాని మీద కొరడాలను విరిచి ఉన్నావు అంటాడు. అంటే దేవుని యొక్క శిక్షకు, దేవుని యొక్క ఉగ్రతకు వారు పాత్రలవుతున్న పరిస్థితులను ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకనే అంటాడు, యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లను రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడిన దహింపబడును అంటున్నాడు. కాబట్టి అగ్ని ఆరని, పొరుగు చావని పరిస్థితుల్లో, అంటే మరణము నుండి, మరణఛాయల నుండి, చీకటి నుండి, అంధకారము నుండి దేవుడు మనలను వెలుగు సంబంధాలుగా చేయాలని తలంచిన విషయాన్ని యెషయా ద్వారా గుర్తు చేస్తున్నాడు. కాబట్టి రక్తములో పొరలింపబడిన వస్త్రములు అగ్నిలో వేయబడిన దహింపబడుచున్నవి అంటున్నాడు. అంటే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమకు మనము, ఆయన ప్రేమ యందు నిలిచివారమై ఉండాలి. ఎందుకంటే ఆయన తన కుమారుని లోకానికి పంపించడం ఉద్దేశాన్ని గుర్తు చేస్తా అంటున్నాడు. అందుకని అంటాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను. కుమారుడు అంటే కుమారుని ద్వారా మనకి దేవుడు ఏం చేశాడు? రక్షణ అనుగ్రహించాడు. తండ్రి తన కుమారుని లోకానికి పంపించాడు. ఆయన పంపించడం ద్వారా ఆయన ద్వారా మనకి రక్షణ. అంటే ఏంటి? ఏ పాపము ఎరుగని ఆయన మన పాపం నిమిత్తం ఈ లోకానికి పంపబడిన విషయాన్ని ఇక్కడ యెషయా ద్వారా చెప్తున్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, గతిపతి అని ఆయనకు పేరు పెట్టబడని అంటాడు. ఈ కుమారుని ద్వారా మన పరిస్థితులు, మన స్థితిగతులు మార్చబడతాయి. అంటే కుమారుని ద్వారా ఏదైతే రక్షణ మనం కలగజేసి దేవుడు ఉద్దేశించాడో ఆ ఉద్దేశాలన్నిటినీ ఇక్కడ యెషయా ద్వారా చెప్తున్నాడు. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అంటున్నాడు. కుమారుడు అనుగ్రహింపబడాడు అంటే క్రీస్తుని బట్టి, క్రీస్తు యొక్క రాకడను బట్టి మనకి అనుగ్రహం, అంటే తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో మనకి సదాకాలము జీవించే యోగ్యత, ఇవన్నీ క్రీస్తు యొక్క మొదటి రాకడను గూర్చి తెలియజేస్తున్న సందర్భాన్ని చెప్తున్నాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అంటాడు. అంటే ఈ లోక రాజ్యములన్నిటి నుండి ఈ పాప భారమునంతటిని ఆయన మోసుకొని మనకి సమాధానాన్ని, నెమ్మదిని ఆయన ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆశ్చర్యకుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అన్నాడు. ఆశ్చర్యకుడు, అవును, ఆయన పుట్టుకల ఆశ్చర్యం ఉంది. ఆయన యొక్క ఉద్దేశాలు ఉన్నతమైనవి. ఆయన తండ్రితో ఉండవలసిన ఆ స్థితిని ఆయన విడిచిపెట్టి ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మనము ఆయనతో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. కాబట్టి ఆలోచనకర్త మన గురించి ఆలోచించాడు, మన పాపములను మనం విడిపింపబడాలని ఆలోచించాడు. కాబట్టి నేడు నీవు నేను రక్షింపబడడానికి, ఆయన ఆలోచనలో మనం జీవించడానికి ఆయన తన కృపనిచ్చాడు. కాబట్టి బలవంతుడైన దేవుడు అంటాడు. ఆయన బలాన్ని మనకి ధరింపజేస్తాడు. బలహీనమైన మనము, పాపంలో ఉన్న మనము, చీకటిలో ఉన్న మనలను ఆయన తన బలమును, శక్తిని అనుగ్రహింపజేసి అని అంటున్నాడు. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, గతిపతి. నిత్యుడు అంటే ఆయన నిత్యం ఉండేవాడు, ఆది యందు ఉన్నవాడు, ఆది యందు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన కలుగు చేసిన మనము ఆయనతో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైనదనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ద్వారా చెప్తుంటున్నాడు. సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడను. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలమును దావీదు సింహాసనమును, రాజ్యమును నియమించుచును. న్యాయము వలన, నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసనుడే రాజ్య పరిపాలన చేయను. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును అంటున్నాడు. కావున తండ్రి యొక్క ఉద్దేశము, తండ్రి యొక్క ఆలోచన, తండ్రి యొక్క తలంపులు తన కుమారుడి లోకానికి రావడం ద్వారా ఆయన ద్వారా మనకి రక్షణ, ఆయన ద్వారా సమాధానం, ఆయన ద్వారా నెమ్మది, ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందుకని ఇది మొదలుకొని మితి లేకుండా దానిలో వృద్ధి కలుగు చేసి క్షేమము కలుగునట్లు అంటున్నాడు. దేవుడు వృద్ధి చేసి క్షేమం కలుగు చేసి ఆయనతో, ఆయన రాజ్యంలో మనం ఉండడానికి ఆయన ఇష్టపడతాడు. కాబట్టి సర్వకాలము దావీదు సింహాసనమును, రాజ్యమును నియమించును అంటున్నాడు. కాబట్టి దావీదు గోత్రమందును ఆయన ఉన్న విధానాన్ని బట్టి ఆయన రాజై ఉన్నాడు. కాబట్టి
ఆ రారాజు అయిన క్రీస్తుని బట్టి, క్రీస్తు జన్మను బట్టి పరిశుధాత్మ దేవుడు ఇక్కడ యెషయా ద్వారా చెప్తున్నాడు. న్యాయం వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అన్నాడు. ఆయన నీతిని రాజ్యాన్ని, ఆయన న్యాయమును రాజ్యాన్ని చూపించేవాడు అన్నాడు. అంటే లోకం వైపు పాపం వైపు కాక పర సంబంధమైన దేవుని యొక్క ఉద్దేశాల చేత, తండ్రి యొక్క ఆలోచనల చేత, కుమారుని యొక్క కృప చేత, ఆదరణకర్త అయిన పరిశుధాత్మ చేత నడిపింపబడుతున్న మనకి ఆయన చెప్తున్న మాట, అతడు సింహాసనాశ్చనుడే, రాజ్య పరిపాలన చేయను అంటాడు. ఆయన రాజ్యము పర సంబంధమైనది కాబట్టి మనం మన రాజ్యంలో ఉండాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి, కుమారుని యందు విశ్వాసం ఉంచాలి, కుమారుని ద్వారా రక్షింపబడాలి. రక్షింపబడ్డ మనకి ఆయన అనుగ్రహించే దాన్ని గురించి చెప్తాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును అన్నాడు. ఎవరైతే ఆయన యందు ఉద్దేశాల యందు, ఆయన ఆలోచన నిలిచి ఉంటారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. కాబట్టి క్రీస్తునందు, క్రీస్తు ప్రేమ యందు, తండ్రి యొక్క ఉద్దేశాల యందు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క సహాయం ద్వారా ఆనాడు దేవుడు మరి ప్రభువు రాకమునిపే మరి ముందుగా ప్రవక్తల ద్వారా, యెషయా ద్వారా సెలవిచ్చిన మాటను బట్టి నేడు మనము ప్రభువు యొక్క మాటను బట్టి ప్రభు తిరిగి రెండోసారి రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పటికీ మనము సిద్ధపాటు కలిగి ఆయన యొక్క వాక్యమందు ఏదైతే మనకు ఆయన అప్పజెప్పాడో, సర్వలోకమునకు సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థను ప్రకటించండి, తండ్రి కుమార పరిశుధాత్మ ప్రేరణ బాప్తిస్మని ప్రభు సెలవిచ్చాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చువాడైనాడు. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు, కాబట్టి ఆయన ఉద్దేశానుసారంగా నడుచుకుంటూ ఈ యొక్క అడ్వెంట్ లో ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలని పరిశుధాత్మ దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అవును నాయన, నీవు మా పాపముల నుండి మమ్మల్ని విడిపించడానికి నీ కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నావు. ఆయన మరణం నుండి, పాపము నుండి, చీకటి నుండి, చీకటి గల మరి చోట్ల నుండి మాకు వెలుగు సంబంధమైన జీవితాలుగా నీవు చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు. ఇంత గొప్ప రక్షణ కార్యాలను మీరు మా పట్ల జరిగించున్నారు. ప్రభా, ఎంతో మందికి లేని ఆధిక్యతను, దీవెనలను మీరు మాకు ఇచ్చిన్నారు. ప్రభా, ఎవరైతే నీ యొద్దకు వచ్చేవారు ఉన్నారో వారందరూ రక్షింపబడి నాయన సమాధానముతో, నెమ్మదితో నీ యొద్ద నిలిచేవారై ఉంటారు. కాబట్టి నాయన నీవిచ్చే రాజ్యము పరలోక సంబంధమైనది అయ్యా. ఈ భూరాజ్యములన్నిటినీ విడిచి నాయన మేము నీ యొద్దకు రావడానికి కావాల్సిన సిద్ధపాటు కలిగిన స్థితి మాకు దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరు నశించక అందరందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నేను రాజ్యంలో చేరగలిగిన కృప దయచేయండి. నిర్దిన పరిచయలో, సేవలో నీ సన్నిధి మా పైన ఉంచండి. నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత మమ్మల్ని పడి ఎక్కడైతే 2-3 కూడి నీ నామాన్ని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నారో అక్కడ ఎలా నింటున్నావు. ఇదిగోనైనా నీ జన్మ జరుగుతున్న ఈ యొక్క జన్మదిన వేడుకలను బట్టి అయా నీ రాకడ తగిన సిద్ధపాటును ప్రతి కుటుంబానికి, సంఘానికి, విశ్వాసకి మీరు అనుగ్రహించమని, ఇంకా నువ్వు ఎవరైనా నేను తెలుసుకొనక, ఎవరైనా నేను ప్రేమించక ఒకవేళ హృదయాలు కఠినపరుచుకుంటున్నారేమో అట్టి హృదయాలతో మీరు మాట్లాడి మారు మనసు పాపక్షమాపణ దయచేసి నిజ రక్షకుడు నిజదేవుడు నిన్ను బట్టి, నీ మాటను బట్టి జీవించటకు ప్రతి వారికి నీ కృప దయచేయమని యేసునామం అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకోడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవ నాడమకు దయచేయము. వాళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించండి. శోధనల దయకాదు శుభం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమేన్. నా పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడేయండి, సంరక్షించును గాక. ఆమేన్.